హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ కూడా మనం న్యూ ఇయర్ అనగానే ఏదో ఒక కొత్త డెసిషన్ ఈ ఇయర్కి ఈ మంచి బర్త్డే న్యూ ఇయర్ అన్న వెంటనే ఈ ఇయర్కి ఒక సంవత్సరం మనం ఎదుగుతున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఒక కొత్త అలవాటు నేర్చుకుందాం, లేదంటే ఒక పాత అలవాటుని వదిలేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. సో దాన్నే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. అండ్ అది చేసేది ఎంతవరకు ఫాలో అవుతామా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకుందాము అనే ఆలోచన మన జీవితాన్ని కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది. నేనైతే అది ఖచ్చితంగా నమ్ముతాను. అండ్ ఈ న్యూ ఇయర్కి నేను కూడా అలాంటి ఒక రిజల్యూషన్ అనే చెప్పచ్చు, ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. అది నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో ముడిపడి నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను తీసుకున్న డెసిషన్ అనమాట ఇది. సో ఏంటి ఎక్కువ సోదేస్తున్నా అనుకుంటున్నారా? మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వ్లాగింగ్తో స్టార్ట్ చేశానండి. అంటే నా ఫ్యామిలీ ఈవెంట్స్ కానీ, నా ఫ్యామిలీలో నేను చేసుకునే సెలబ్రేషన్స్ కానీ, మా జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన మెమరీస్ అన్నిటినీ ఒక చోట గ్యాదర్ చేసుకొని ఒక ఆల్బమ్ లాగా చేసుకుందాము అనే ఉద్దేశంతో నేనైతే అసలు ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ రీసెంట్గా నేను నా ఛానల్ ఏమైందంటే నేను షాపింగ్ రిలేటెడ్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్. సో అందరికీ యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్ కూడా కాదు, మన ఛానల్లో కంటెంట్ చూసి ఒక అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది. సో తను అప్రోచ్ అయ్యి, అక్క నేను బిజినెస్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు మీ ఛానల్లో నా బిజినెస్ రిలేటెడ్ వీడియో కూడా ఏమన్నా షేర్ చేస్తారా, అది నాకు హెల్ప్ అవుతుంది, నా బిజినెస్ 10 మందిలోకి వెళ్తుంది కాబట్టి నా దగ్గర ఉన్న కలెక్షన్ షేర్ చేస్తారా అని మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట. సో వై నాట్ అనిపించింది, ఎందుకంటే తను చాలా తక్కువ మార్జిన్స్లో సేల్ అయితే చేస్తుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పనులకి మన ఛానల్ నిజంగా హెల్ప్ అవుతుంది అంటే ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు అని చెప్పి నా ఒక్క మాట ఎక్కువ తనకి యూజ్ అవుతుంది, అలాగే తను తక్కువ మార్జిన్స్లో సేల్ చేస్తుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హెల్ప్ అవుతుందని నేనైతే తనకి ఓకే అని చెప్పాను. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా వరకు ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. సో స్మాల్ స్కేల్ బిజినెస్, పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళ బిజినెస్లు పెద్దగానే ఉంటాయి, వాళ్ళ ప్రమోషన్స్ పెద్దగానే ఉంటాయి, అలాగే వాళ్ళకు వచ్చే మార్జిన్స్ కూడా పెద్దగానే ఉంటాయి. కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళని చిన్న చిన్న బిజినెస్లు తక్కువ స్టాక్ తెచ్చుకొని బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ మార్జిన్స్ కూడా చాలా తక్కువ పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి సేల్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. ఎందుకంటే జనాలకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్జరీ, అంబియన్స్. మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, ఒక స్టోర్కి వెళ్ళామంటే అక్కడ అంబియన్స్ కావాలి, మంచి మాకు లగ్జరీ పాష్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. కానీ మనం కూడా అక్కడ నష్టపోతున్నాం అనే విషయం ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఇలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్ని మనం హెల్ప్ చేయాలి, అలా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అనిపించింది నాకు. సో మనం జనాల ముందుకి, మన సబ్స్క్రైబర్స్ ముందుకి తీసుకొస్తున్న ఒక చిన్న వర్డ్, ఒక చిన్న మాట వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది కదా అనిపించింది నాకు. అందుకని చెప్పి నేను ఈ మధ్య అలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరైతే ఇంట్లో ఉండి కానీ, లేదంటే ఒక చిన్న బిజినెస్తో కానీ మొదలు పెడుతున్నారో, చాలా తక్కువ మార్జిన్స్లో హోల్సేల్ ప్రైసెస్లో రీజనబుల్గా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాను. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి సేల్ వస్తుంది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. వాళ్ళకి ఒక మంచి సేల్ వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే కనుక రీసెంట్గా ఒక 2-3 మంత్స్లో నేను చేసిన ఒక 2-3 వీడియోస్, ఎక్కువ ఏం చేయలేదు, లైక్ 2-3 వీడియోస్ హోల్సేల్ స్టోర్ వీడియోస్ చేశాను. దానికి వచ్చే కామెంట్స్ ఎంత మంచిగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే, సో ఆ కామెంట్స్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అంటే జనాలు ఈ పాష్ లగ్జరీ ఎక్స్పీరియన్స్నే కాకుండా తక్కువ ప్రైస్కి వచ్చే సేల్ని కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు అనిపించింది. సో మీ ముందుకు అలాంటివి ఎందుకు తీసుకురాకూడదు? అలాగే ఒక తక్కువ మార్జిన్తో సేల్ చేసే అమ్మాయికి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, కొంచెం తక్కువ ప్రాఫిట్స్తో సేల్ చేస్తున్న ఆ అమ్మాయికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒకేసారి సైమల్టేనియస్గా మనం ఆ అమ్మాయికి, బిజినెస్ చేసే అమ్మాయికి అండ్ మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం కదా. సో ఇలా చిన్న బిజినెస్ని ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనిపించింది. ఈ ఇయర్ ఇంకా చెప్పాలంటే
పక్కగా ఇయర్ నా రిజల్యూషన్, సో లెట్స్ సపోర్ట్ స్మాల్ స్కేల్ బిజినెస్. అది ఎవరైనా సరే, వాళ్ళు స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళు దగ్గరికి పెద్ద పెద్ద ప్రమోటర్స్ రారనమాట. ఎందుకంటే వాళ్ళు కొలాబరేషన్ అయితేనే వస్తారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నా, వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్స్ కొలాబరేట్ చేస్తాము అంటేనే స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళ దగ్గరకు వస్తారు. అండ్ ఇంత తక్కువ ప్రాఫిట్తో సేల్ చేసే వాళ్ళు వాళ్ళ కొలాబరేషన్ని బేర్ చేయగలరా? వాళ్ళకి అంత అమౌంట్ ఇవ్వగలరా? సో ఇవ్వలేరు కదా. అలాంటి వాళ్ళకి ఛానల్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. సో న్యూ ఇయర్లో నేను తీసుకున్న ఫస్ట్ రిజల్యూషన్ అండ్ నేను చేస్తున్న ఈ ఫస్ట్ వీడియో ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవ్వాలి. సో ఎవరైతే స్మాల్ స్కేల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటున్నారో, అండ్ లేడీస్ కొంతమంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో, ఇంకొంతమంది మీరు సపోర్ట్ చేయకపోయినా మేము ఏమాత్రం తక్కువ కాదు అనే ఒక పట్టుదలతో వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియో హెల్ప్ అవ్వాలి. సో వాళ్ళందరి వరకు మన వీడియో రీచ్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తున్నాను. వాళ్ళు మనకి అప్రోచ్ అయినట్టయితే గనక వాళ్ళ ప్రోడక్ట్స్ తాలూకా క్వాలిటీ అండ్ ప్రైస్ రెండూ చెక్ చేసి నాకు ఇది రీజనబుల్, చాలా వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వాళ్ళకి సంబంధించి ఒక ప్రమోషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే దారుణమైన పెయిడ్ కొలాబరేషన్స్ కాదు, ప్రమోషన్స్ కాదు. సో మీ బిజినెస్ని, ఇటువంటి స్మాల్ స్కేల్ బిజినెస్ని అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు చేస్తున్న బిజినెస్ని అందరి ముందుకు తీసుకెళ్దాము. సో దీనివల్ల మీరు లాభపడతారు అండ్ వాళ్ళు లాభపడతారు. అండ్ నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను స్టార్ట్ చేసిన ఈ వర్క్ ఇలా ఇంతమందికి యూజ్ అవుతుంది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వర్క్ సాటిస్ఫాక్షన్, సో బై ద ఎండ్ ఆఫ్ ది డే వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎవరికన్నా. సో నాకు కూడా అటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీకు తెలిసిన స్మాల్ స్కేల్ బిజినెస్ చేసే బిజినెస్ మెన్స్ ఎవరన్నా ఉన్నా సరే, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు మేము ఇంత తక్కువ రేట్స్కి అమ్ముతున్నాము అయినా మా బిజినెస్ ఎందుకు బాగాలేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సో ఈ వీడియో వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. సో అలా షేర్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా ప్రాఫిట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా లాభపడతారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా తక్కువ ప్రైసెస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. నేను బేసిక్గా రీసెంట్గా చేసిన ఒక వీడియో అనమాట. బొటిక్కి వెళ్ళాను. బొటిక్లో కాస్ట్ అంటే జనరల్గా అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. బొటిక్ అనగానే చాలా ఎక్కువ ప్రైసెస్లో ఉంటుంది, చాలా ఎక్కువ మార్జిన్స్లో సేల్ చేస్తారు, చాలా ఎక్కువ స్టిచ్చింగ్ ఛార్జెస్ పెడతారు, ఇవన్నీ ఉంటుంది. కానీ తన దగ్గర మాత్రం 100 రూపీస్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను వినగానే షాక్ అయిపోయాను. అండ్ నేను వీడియో చెయ్యాలి అనుకోవడానికి ఫస్ట్ రీజన్ కూడా అదే. అండ్ వెళ్ళి చూసిన తర్వాత కలెక్షన్ ఎంత బాగుందంటే అసలు ఆ ప్రైసెస్లో ఆ ప్రోడక్ట్స్ మనకి ఎక్కడన్నా దొరుకుతున్నాయండి. నాకు చూడగానే షాకింగ్ అనిపించింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చాలా థ్యాంక్ఫుల్ కామెంట్స్ పెట్టారు. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క, ఇటువంటి స్టోర్ని ఎక్స్ప్లోర్ చేశారు, మీరు మరిన్ని ఇలాంటి స్టోర్స్ని ఎక్స్ప్లోర్ చేయండి అని. సో వాళ్ళందరి హ్యాపీనెస్ చూడగానే నాకు కూడా ఇంకా డబుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ బొటిక్ స్టోర్ షాహిన్ గారు కూడా, ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా వీడియో చాలా వర్తీ అండి, చాలా బాగా చేశారు అని చెప్పేసి. సో ఈ సాటిస్ఫాక్షన్ నాకు చాలా వర్తీ అనిపించింది. సో నాకు కూడా ఇది చాలా బాగుంది అనిపించింది. అలాంటివి ఇంకా చేద్దాము, అందరి వరకు రీచ్ తీసుకెళ్దాము అనిపించింది. మేబీ నా వ్లాగ్స్ చేస్తే వీక్లీ ఒక 1 or 2 వ్లాగ్స్ చేసినా కూడా, 1 or 2 కూడా ఉండదు, వీక్లో ఒక వ్లాగ్ చేస్తానేమో. అంతేగాని ఈ షాపింగ్, ఎక్స్ప్లోరింగ్, అది కూడా స్మాల్ స్కేల్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లడానికే నేను ఈ ఇయర్ అయితే రిజల్యూషన్ తీసుకున్నాను. సో మీరందరూ కూడా నాతో పాటు ఒక అడుగు ముందుకు వేయండి, వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేద్దాం. అంత చిన్న బిజినెస్ని మనకి ఇందులో రూపాయి ఖర్చు లేదు. వాళ్ళందరినీ మనం హెల్ప్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు రూపాయి కూడా లేదు. కాబట్టి మీకు అయ్యే ఖర్చు ఏమైనా ఉందా అంటే జస్ట్ ఒక క్లిక్, ఒక షేర్, వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి, ఇది అందరి వరకు వెళ్ళేలాగా వైరల్ చేయండి. సో ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. సో స్మాల్ స్కేల్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు ఒక అడుగు ముందుకు వేసి అలాంటి వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేద్దాము, చేయడానికి మీరు కూడా నాకు తోడుగా సహకరిస్తారనుకుంటున్నాను. సో వీడియో ఇదనమాట. అండ్ నేను ఈ న్యూ ఇయర్కి నేను తీసుకున్న రిజల్యూషన్ ఇదనమాట. సో హోప్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఉపయోగపడేలా మనం చేద్దాము. సో ఇది వాటి వీడియో. అయితే మీరందరూ నాకు తోడుగా ఈ జర్నీలో ఈ ఇయర్ అంతా నాతో పాటు ఉంటారనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. వెళ్లే ముందు అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్.